సిటీ న్యూస్ కి స్వాగతం. నేను లక్ష్మి. ముందుగా హెడ్లైన్స్. శ్రీరాముని అక్షింతలను ఇంటింటికి చేర్చిన 49వ డివిజన్ మైనార్టీ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్. విభిన్న సంస్కృతులు కలిగిన భారతదేశంలో ప్రజలంతా ఐక్యంగా ఉండాలంటూ సనా ఫక్రుద్దీన్ సూచన. అఖిల భారత సమ్మెకు సింగరేణిలోని అన్ని యూనియన్లు కలిసి రావాలి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ విజ్ఞప్తి. సింగరేణి హెడ్ ఆఫీస్ కొత్తగూడెంకు తరలిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులు. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సిద్ధం. ప్రపంచ ప్రజలకు మార్కిజమే ఆయుధం. లెనిన్ జీవితం ప్రపంచ ప్రజలకు ఆదర్శం. సిపిఐ ఎంఎల్ ప్రజాపందా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ వెల్లడి. రామగుండం మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి. నియోజకవర్గ ప్రజలకు సాగు తాగునీరు అందించాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం. భారతదేశం విభిన్న సంస్కృతులు కలిగిన దేశమని, మన సంస్కృతులను ఆదరిస్తూ భారతీయులంతా కులమత భేదం లేకుండా ఐకమత్యంతో దేశాభివృద్ధికి తోడ్పడాలని 49వ డివిజన్ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్ అన్నారు. అయోధ్య రామ మందిరంలో ఈ నెల 22వ తేదీన ప్రాణప్రతిష్ఠ జరుగుతున్న సందర్భంగా ఆదివారం రామగుండం 49వ డివిజన్లో ఇంటింటికి అయోధ్య శ్రీరాముని అక్షింతలను చేర్చే కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా శ్రీరాముని అక్షింతలను గోదావరికని పవర్ హౌస్ కాలనీలోని కాశీ విశ్వేశ్వర ఆలయంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామభక్తులతో కలిసి రాముని అక్షింతలను కార్పొరేటర్ ఇంటికి పంపించారు. ఈ సందర్భంగా సనా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ, భారతీయులంతా ఒకటినన్న నినాదంతో ప్రతి ఒక్కరూ కులమతాలను పక్కన పెట్టి మన సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు సాగుదామని అన్నారు. 49 డివిజన్లో శ్రీరాముని అక్షింతలు ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం చేపట్టాము. ఈ కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతుంది. ప్రతి ఇంటికి ఈ అక్షింతలు చేరవేయాలనేసి దృక్పథంతో ఈ కార్యక్రమం చేపట్టాము. ఇంకా మన భారతీయ సంస్కృతి కుల మతాలు అంటే ముందటి కాలం నుంచే కుల మతాలకు అతీతంగా మన భారతదేశ సంస్కృతి ఉన్నది. ప్రతి ఒక్కరూ వేరే కులం గురించి ఆదరించాము. అలాగే ముందు కూడా కుల మతాలకు అతీతంగా మేము పనిచేస్తాము. ఇంకా అన్ని కులాలకు ఆదరిస్తాము, అన్ని కులాలకు రెస్పెక్ట్ చేస్తాము. ఇంకా మన సంస్కృతిని మనము మన పిల్లలు కూడా అలాగే కాపాడాలని, కుల మతాలని మనము వేరే వేరేగా కావకూడదు అనేసి మనము అందరూ కలిసికట్టుగా ఉంటేనే మన భారతదేశము బాగుపడుతుంది, మన ప్రదేశము అభివృద్ధి చెందుతుంది. మనము కుల మతాలు అనేసి వేరువేరుగా ఉంటే మనం భాగాలుగా చీలిపోతాము. ఇందువల్లే అందరికీ కోరేది నేను ఒకటే, మనము అన్ని కులాలు అన్ని మతాలు భారతదేశ సంస్కృతికి ఒక చిహ్నంగా ఉండాలి అనేసి నేను కోరుతున్నాను. అఖిల భారత స్థాయిలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఐఎన్టీయూసీ, హెచ్ఎంఎస్, ఏఐటీయూసీ యూనియన్లు తీసుకున్న నిర్ణయం మేరకు రాష్ట్ర స్థాయిలో అన్ని యూనియన్ల అనుబంధ యూనియన్లు ఫిబ్రవరి 16న జరిగే అఖిల భారత సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ పిలుపునిచ్చారు. సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘం రాష్ట్ర స్థాయి సంయుక్త సమావేశం ఆదివారం గోదావరికని శ్రామిక భవన్లో రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మంత నరసింహారావు, భూపాల్ మాట్లాడుతూ, సింగరేణిలో సమ్మెను విజయవంతం చేయడానికి గెలిచామని చెప్పుకుంటున్న ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీలు ముందుండి సమ్మెను విజయవంతం చేసి కార్మిక సంఘాల ఐక్యతను చాటి మోడీ ప్రభుత్వం బొగ్గు రంగానికి చేసిన అన్యాయాన్ని కార్మికుల్లోకి తీసుకురావడానికి పెద్దన్న పాత్ర పోషించాలని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం బొగ్గు రంగంలో తీసుకొచ్చిన ఎంఎండీఆర్ చట్టం వల్ల ప్రభుత్వ రంగాలైన కోల్ ఇండియా, సింగరేణి, ప్రైవేటు పెట్టుబడిదారులతో సమానంగా వేలంపాటల్లో పాల్గొనాలనే చట్టం వల్ల మనకు అనుమతులు రావాల్సిన గనులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసి బొగ్గు రంగం లేకుండా చేయడంతో పాటు మనకున్న చట్టాలు కూడా లేకుండా చేసి దాచుకున్న సీఎంపీఎఫ్ డబ్బులకు వడ్డీలు చేసే చట్టంతో పాటు భవిష్యత్తులో అసలు సీఎంపీఎఫ్ యాజమాన్యం ఇవ్వకుండా చేసేలా ఉన్న ప్రయత్నాలను తిప్పికొట్టేలా కార్మిక వర్గం ఏకమై సమ్మె ద్వారా బుద్ధి చెప్పాలంటూ కోరారు. మరోవైపు మతాన్ని అడ్డుపెట్టుకుని చేసే తప్పులను కప్పిపుచ్చుకొని ముందుకు వస్తున్న బీజేపీ విధానాలను ప్రజలకు పూర్తిగా తెలియజేయాలన్నారు. మొత్తం సింగరేణిలో ఈ యొక్క ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణిలో కొత్త బ్లాకులు రాకపోవడంలో ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడబోతా ఉంది. సింగరేణి మనుగడకే ప్రమాదం వచ్చింది కాబట్టి సింగరేణి కార్మికులందరూ కూడా మన బ్లాకులు మనకే రావాలనే లక్ష్యంతో మన సింగరేణి రక్షణ కోసం జరుగుతున్నటువంటి దేశభక్తియుతమైనటువంటి ఈ సమ్మెను సింగరేణి కార్మికులు కూడా విజయవంతం చేయాలని, అట్లాగే అంతర్గతంగా జరుగుతున్నటువంటి కోల్ తీసే పని కూడా ప్రైవేట్ వాళ్ళు తీస్తూ ఉన్నారు. దీనివల్ల కూడా చాలా ప్రమాదం ఉంది కాబట్టి ఈ అంతర్గత ప్రైవేటీకరణ మొత్తం దేశవ్యాప్తంగా బ్లాకుల కోసం జరుగుతున్నటువంటి ఈ సమ్మెను సింగరేణిలో ఉన్న అన్ని కార్మిక సంఘాలు కలిసి రావాలి. అట్లాగే కార్మిక వర్గం కూడా ఈ యొక్క సింగరేణి రక్షణ కోసం జరుగుతున్నటువంటి సమ్మెను ఫిబ్రవరి 16వ తారీఖు సమ్మెను విజయవంతం చేయాలని చెప్పేసి సింగరేణి కాంగ్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా కార్మికులకు విజ్ఞప్తి చేస్తాం. ఇప్పుడు 2024వ సంవత్సరం ఫిబ్రవరి 16వ తేదీన అఖిల భారత స్థాయిలో సమ్మె చేయాలని చెప్పేసి కేంద్ర కార్మిక సంఘాలన్నీ ఒక నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక వర్గం పైన పెద్ద ఎత్తున దాడి అనేటువంటి కొనసాగుతూ ఉన్నది. మొత్తం కరోనా కాలంలో కూడా మనం చూసాము. ఈ యొక్క కార్మికులకు సంబంధించిన 44 చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొని వచ్చారు. అలాగే విద్యుత్ సవరణ చట్టాలను తీసుకురాబోతా ఉన్నారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన 3 చట్టాలు తీసుకొని వస్తే పోరాడి దాన్ని రైతాంగం ఆపు చేసుకున్న విషయం మనకు అందరికీ తెలిసిందే. అలాగే వ్యవసాయ కార్మికులకు సంబంధించినటువంటి ఉపాధి హామీ చట్టంలో ఇంకా బడ్జెట్ పెంచాలి, కూలీ రేట్లు పెంచాలని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. అలాగే అటవీ హక్కుల చట్టాన్ని కాపాడాలని చెప్పేసి పోరాటాలు కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం కార్మిక వర్గానికి సంబంధించి కనీస వేతనం 26,000 రూపాయలు ఉండాలని చెప్పేసి, 8 గంటల పరిధిని అమలు చేయాలని చెప్పేసి, కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి, పర్మనెంట్ ఉద్యోగులకు ప్రభుత్వ పెన్షన్ సౌకర్యం కూడా ఉండాలని చెప్పేసి ఈ రకంగా మొత్తం 18 డిమాండ్ల పైన దేశవ్యాప్తంగా సమ్మె చేయాలని చెప్పేసి సిఐటితో పాటు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, ఐఎఫ్టియు సంఘాలు తెలంగాణ రాష్ట్రంలోని ఇక బీఆర్ఎస్ స్టేడియంతో సహా మొత్తం కూడా కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చే ఒక బిఎంఎస్ తప్ప, అలాగే ఫెడరేషన్స్ కూడా ఈరోజు కోల్ ఫెడరేషన్తో పాటు బ్యాంకింగ్ ఫెడరేషన్, ఇన్సూరెన్స్, అలాగే అనేక రంగాల ఫెడరేషన్లు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మెకు మద్దతు ఇవ్వడం కూడా జరిగింది. వీళ్లతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ఒక 400-500 రైతు సంఘాలు, కూలీ సంఘాలు ఉన్నాయి. వాళ్ళందరూ కూడా సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో వాళ్ళు కూడా సమావేశం పెట్టుకొని దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 16వ తేదీ నాడు గ్రామీణ బంద్ చేయాలని చెప్పేసి ఒక పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి కార్మిక సంఘాల యొక్క సెక్టోరియల్ సమ్మెలు కావచ్చు, అట్లాగే దేశవ్యాప్తంగా స్ట్రైక్ కావచ్చు, రైతు సంఘాల యొక్క గ్రామీణ బంద్ కావచ్చు, దీనంతా కూడా పెద్ద ఎత్తున జయప్రదం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే మనందరికీ తెలుసు కార్మిక వర్గానికి సింగరేణి ఇక్కడ ఉంది. ఇలా సింగరేణిలో ఉన్నటువంటి మొత్తం కోల్ ఇండియా స్థాయిలోనే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము మన ఒక నిర్ణయం తీసుకున్నది. నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరిట ఈ దేశంలోని 160 బొగ్గు బావుల్ని పూర్తిగా ప్రైవేట్ వాళ్ళకి అప్పగించాలనే ఒక నిర్ణయం తీసుకున్నది. అలాగే 761 మినరల్ సంబంధించినటువంటి గనులన్నింటినీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నది. కాబట్టి ఈ కోల్ రంగం కావచ్చు, ఎన్టీపీసీలు కావచ్చు, రైల్వే వ్యవస్థలు కావచ్చు, మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రైవేటీకరణ విధానాలు ఆగిపోవాలంటే ఫిబ్రవరి 16వ తారీఖు నాడు అందరూ సమైక్యం కూడా సమ్మె చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఈరోజు అన్ని సంఘాలు ఐఎన్టీసీ, ఏఐటీసీ, హెచ్ఎంఎస్ సహా సిఐటితో సహా అందరూ కూడా సమ్మె చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి కేంద్ర స్థాయిలోనే మరి రాష్ట్ర స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు. మరి క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి సంఘాల నాయకులందరూ కూడా ఐక్యంగా ఈ సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. ఈ సమావేశంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజిరెడ్డి, నాయకులు ఎస్ నాగరాజు, గోపాల్, సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సంఘ రాష్ట్ర అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు దూలం శ్రీనివాస్, బి మధు, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి ఎర్రవల్లి ముచ్చింరావు, సింగరేణి అన్ని బ్రాంచీల్లో అధ్యక్ష కార్యదర్శులు, రాష్ట్ర కమిటీ సభ్యులు, ముఖ్య కార్యకర్తలు, పర్మనెంట్ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో చిన్న విరామం. సమ్మక్క సారలమ్మ జాతర కొరకై
చీరలపై భారీ ఆఫర్లు. రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. చీరలపై భారీ ఆఫర్లు. 100 రూపాయలకే సింథటిక్ చీర 5 మీటర్లు, 150 రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్, 199 రూపాయలకే రెమ్జిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్, 400 రూపాయలకే 2 షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్, 500 రూపాయలకే 2 జరీనా చీరలు విత్ బ్లౌజ్, 600 రూపాయలకే 2 మాస్ క్రేప్ చీరలు విత్ బ్లౌజ్, 1600 రూపాయలకే 2 బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్, 2000 రూపాయలకే 2 అంబోస్ పట్టు చీరలు, 2000 రూపాయలకే 2 సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు, 3000 రూపాయలకే 2 బిగ్ బార్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్, 4000 రూపాయలకే 2 సిల్వర్ బిగ్ బార్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్. సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు. రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్, లక్ష్మీనగర్, గోదావరి కని. రామగుండం నియోజకవర్గంలోని ముస్లింల అభ్యున్నతికి రామగుండం నియోజకవర్గ ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ పనిచేస్తుందని అధ్యక్షులు బాబర్ సలీం పాషా, ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్ వెల్లడించారు. రామగుండం నియోజకవర్గంలోని 48 మసీదుల సభ్యులతో ఆదివారం ఎన్టీపీసీ టౌన్షిప్లోని మజీద్లో ప్రత్యేక సమావేశం నిర్వహించి రామగుండం నియోజకవర్గ ముస్లిం వెల్ఫేర్ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అధ్యక్షులుగా బాబర్ సలీం పాషా, ప్రధాన కార్యదర్శిగా రియాజ్ అహ్మద్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ముస్లింల సమస్యలపై పోరాటం చేస్తూ ప్రభుత్వం ద్వారా ముస్లింలకు అందాల్సిన పథకాలను అందించే దిశగా ముస్లిం వెల్ఫేర్ కమిటీ పనిచేస్తుందని తెలిపారు. ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన ముస్లింలకు చేయూతనిచ్చే దిశగా కమిటీలోని ప్రతి సభ్యుడు పనిచేయాలని సూచించారు. కమిటీలోని ప్రతి మసీద్ నుండి 5-6 సభ్యులను తీసుకోవడం జరిగిందని తెలిపారు. రామగుండం కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి 48 మస్జిద్ల మత పెద్దలు, మస్జిద్ ప్రెసిడెంట్లు, ముతమద్లు, అదేవిధంగా ఈ పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపారవేత్తలు, ఇంటలెక్చువల్స్, అడ్వకేట్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఏకం కావడం జరిగింది. దీని యొక్క ప్రథమమైనటువంటి ఉద్దేశం ఏంటిదంటే వెనుకబడినటువంటి వాళ్ళను ఎకనామికల్గా, సోషల్గా వాళ్ళను అప్గ్రేడేషన్ చేయాలని, వాళ్ళకు సాయం చేయాలనేటువంటిది ఒక ఆశయము. అదేవిధముగా దేశంలో నెలకొని ఉన్నటువంటి ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని నేషనల్ ఇంటిగ్రిటీ పూర్తిగా మనము అన్ని కులాలు మతాలను కలుపుకొని మనము సమాజం లోపల శాంతి స్థాపించాలనేటువంటిది కూడా ఈ కమిటీ యొక్క బాధ్యత. అదేవిధంగా ప్రభుత్వం ద్వారా కానీ లేకపోతే స్థానికంగా కానీ మా యొక్క సమాజం లోపల ఇబ్బందులు కలిగితే, ఇబ్బంది ఎవరైనా పెడితే కూడా ఈ కమిటీ దాన్ని పర్సివేట్ చేస్తుంది అనేటువంటిది దాని యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ప్రత్యేకముగా అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు వారి యొక్క అనుకూలత బట్టి సంఘాలను ఏర్పరచుకున్నారు. కానీ ఈ ప్రాంతం లోపల కేవలము ముస్లిమ్స్లే వెనుకబడి ఉన్నారు అనేటువంటిది చాలా ఒత్తిడి రావడం వలన నేను రియాజ్ భాయ్ కలిసి మా పెద్ద మనుషులతో అందరితో చర్చించాము. మేము ట్రేడ్ యూనియన్ నాయకులము, మాకు కులాలు మతాలు అన్నీ సమానము, అయినప్పటికీ కూడా ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళం కాబట్టి మా యొక్క బాధ్యతను వాళ్ళు మాకే ఏలెత్తి చూపించారు. ఇలా మీరిద్దరు తప్పించుకుంటే ఎట్లయితుంది అనేది దాని మీద మేమిద్దరం కూడా అంగీకరించడం జరిగింది. కాబట్టి రామగుండం పారిశ్రామిక ప్రాంతము, రామగుండం కాన్స్టిట్యున్సీ ప్రతి ఒక్క ముస్లిం సోదరులకు, తర్వాత మాకు సహకరించినటువంటి మీడియాకు, మాకు సహకరించినటువంటి ఇతర మిత్రులకు, ఇతర కుల పెద్దలకు అందరికీ కూడా ధన్యవాదాలు అర్పించుకుంటూ చాలా రోజుల తర్వాత రామగుండం నియోజకవర్గం ముస్లిం వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ రామగుండంలో ముస్లిం పిల్లల గురించి కానీ ముస్లిం సోదరుల గురించి కానీ మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. బాబర్ సలీం భాయ్ ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఇవాళ కమిటీ వేయడం జరిగింది. 48 మసీదులు ఉన్నాయి రామగుండం నియోజకవర్గంలో. ప్రతి మసీద్ నుండి 5-6 మత పెద్దలు అందరూ వచ్చారు. వాళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా ప్రెసిడెంట్గా బాబర్ భాయ్కి ఎన్నుకోవడం జరిగింది, ప్రధాన కార్యదర్శిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అయోధ్యలో బాలరాముని ప్రాణప్రతిష్ఠకు సర్వం సిద్ధమైంది. జనవరి 22వ తేదీన అంటే సోమవారం అయోధ్యలో ఈ మహోన్నతమైన వేడుక జరగనుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా ఆదివారం బాలరాముని విగ్రహానికి 125 కలశాలతో స్నానం చేయించనున్నారు. అయోధ్యలో ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది. రంగవల్లులతో ముస్తాబు చేసిన లోగిళ్లతో అయోధ్య కళను సంతరించుకుంది. రామ మందిర ప్రారంభోత్సవానికి అయోధ్యకు వేలాది సాధువులు చేరుకుంటున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాధువులకు తీర్థక్షేత్రపురంలో బస ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వేల సంఖ్యలో భక్తులు, అతిథులు కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయోధ్యలో ఏటీఎస్ కమాండోలు, పోలీసులు, సిఆర్పీఎఫ్ జవాన్లతో కేంద్ర ప్రభుత్వం భారీ భద్రతను ఏర్పాటు చేసింది. డ్రోన్ జామర్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేసి అధికారులు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. అయోధ్యలో శుభ్రతకి అడుగడుగునా ప్రాధాన్యత ఇస్తున్నారు. అడుగడుగునా క్షణాల్లో రోడ్లు శుభ్రం చేస్తున్నారు. అయోధ్య పారిశుద్ధ్య కార్మికులు శుభ్రత విషయంలో ఎక్కడ రాజీ పడరని, వ్యాపారస్తులు, హోటల్ యజమానులు విధిగా చెత్త కుండీలను వినియోగిస్తున్నారని తెలిపారు. సిటీ న్యూస్లో ఒక చిన్న విరామం. మొట్టమొదటిసారిగా గోదావరికని పట్టణంలో శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల హాస్పిటల్లో అడ్మిట్ అయి హెల్త్ కార్డు కలిగిన చిన్నారులకు క్యాష్లెస్ ట్రీట్మెంట్ చేయబడును. మా వద్ద స్టార్, ఎరిక్షన్, FHPL, MD ఇండియా, SBI, జనరల్ హెల్త్ కార్డ్, యూనివర్సల్ శాంపో, నివా, మీడియాసిస్ట్, చోలా MS, హెరిటేజ్, గుడ్ హెల్త్ తదితర హెల్త్ కార్డ్స్ పై క్యాష్లెస్ వైద్యం అందించబడును. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరికని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యంబాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యంబాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. శ్రీ రుద్ర సత్యంబాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరికని. 7600004430. వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు బొగ్గు విశ్రాంత ఉద్యోగుల అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కొరకు హైదరాబాద్లో నివసిస్తున్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులు ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు జరిగే ప్రదర్శనలో పాల్గొనేందుకు ఆదివారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా సింగరేణి విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘ ఉప ప్రధాన కార్యదర్శి ఆళవందార్ వేణుమాధవ్ మాట్లాడుతూ 28 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన కోల్ మైన్స్ పెన్షన్ స్కీమ్ 1998 ప్రకారం ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి సమీక్షించి సవరించి నేటి ధరలకు అనుగుణంగా కరువు భత్యంతో కూడిన పెన్షన్ చెల్లించాలని నిబంధనను కోల్ ఇండియా, సింగరేణి సంస్థలు అమలు చేయడం లేదని ఆయన తెలిపారు. అదేవిధంగా విశ్రాంత ఉద్యోగులకు, అధికారులకు ఒకే రకమైన CPRMS మెడికల్ కార్డు ద్వారా ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలని, సింగరేణి హాస్పిటల్స్లో వైద్యం పొందిన విశ్రాంత ఉద్యోగుల మెడికల్ కార్డు నుంచి కోత విధించరాదని, అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు 20 లక్షల గ్రాట్యుటీ సీలింగ్ 1/7/2016 నుంచి అమలుపరచాలని తదితర డిమాండ్ల పరిష్కారం కొరకు రాష్ట్ర వ్యాప్తంగా నివసిస్తున్న సింగరేణి విశ్రాంత ఉద్యోగులు కొత్తగూడెంలో జరిగే ప్రదర్శనలో అధిక సంఖ్యలో పాల్గొనేందుకు తరలి వెళ్తున్నారని ఆయన తెలిపారు. ముఖ్యంగా గత 28 సంవత్సరాల నుంచి 1998 కోల్ మైన్ పెన్షన్ స్కీమ్ ప్రకారము కనీస పెన్షన్ 350 రూపాయలుగా ఆనాడు నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు కూడా అదే పెన్షన్ 300 రూపాయలు చెల్లిస్తున్నారు. నేటి ధరలకు అనుగుణంగా కరువు భత్యంతో కూడిన పెన్షన్ చెల్లించాలని, అదేవిధంగా అధికారులకు, కార్మికులకు ఒకే రకమైన కాంట్రిబ్యూటరీ పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ స్కీము వర్తింపజేయాలని, 40,000 కట్టిన మా ఉద్యోగులకు 8 లక్షల రూపాయలే ఇస్తున్నారు. అదేవిధంగా అధికారులకు 20 లక్షలు చెల్లిస్తున్నారు. కానీ ఒకే లక్ష్యం, ఒకే గమ్యం, ఒకే కుటుంబం అని చెప్పిన యాజమాన్యాలు అధికారులకు ఒక రీతి, కార్మికులకు ఒక రీతి చూపిస్తూ విచక్షణ చూపిస్తుందని, ఆ విచక్షణ వ్యతిరేకంగా అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాలు, సింగరేణి యాజమాన్యాలు ఈనాడు పెన్షన్పై కుట్ర పన్నుతూ పెన్షన్ చెల్లించకపోవడం అత్యంత దారుణము. నేటి ధరలకు అనుగుణంగా పెన్షన్ పెంచాలని, అదేవిధంగా
కొత్త కొత్త నిర్మాణాలు జరుగుతున్నాయి. దేశంలో సెక్రటరియట్ నిర్మించుకుంటున్నారు, పార్లమెంటు నిర్మించుకుంటున్నారు. 500 సంవత్సరాల క్రితము ఉన్న అయోధ్యలో రామాలయం నిర్మించుకుంటున్నారు. కానీ 20 సంవత్సరాల నుంచి పెన్షన్ పెంచకపోవడం అత్యంత శోచనీయమని ఈ విధంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో బంగారి రాజయ్య, లక్ష్మీనారాయణ, రాజనర్సు, వెంకటరెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాస్, ప్రతాప్ సింగ్, సత్యనారాయణ, చుక్కల నర్సయ్య, సర్జిత్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ ప్రజలకు మార్కిజమే ఆయుధమని అన్నారు లెనిన్. ఆయన జీవితం ప్రపంచ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తుందని సిపిఐ ఎంఎల్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ వెల్లడించారు. ఎన్టీపీసీ ఐఎఫ్టియు కార్యాలయంలో ఆదివారం మార్కిస్టు మహోపాధ్యాయుడు లెనిన్ శతవర్ధంతి సభను నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథిగా హాజరైన జూపాక శ్రీనివాస్ మాట్లాడుతూ మార్కిస్టు సిద్ధాంతాన్ని నిర్దిష్ట పద్ధతుల్లో నిర్దిష్టంగా అమలు చేయడం ఎలాగో లెనిన్ కార్మిక వర్గానికి బోధించాడని, అందుకే మార్క్స్ ఏంగెల్స్ తర్వాత మార్కిస్టు మహామహోపాధ్యాయునిగా లెనిన్ చరిత్రలో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. మార్కిజం అనే శాస్త్రీయ సిద్ధాంతాన్ని మరో మెట్టుకి పైకి తీసుకుపోయి దాన్ని ఒక కళగా మార్చాడు లెనిన్. అందుకే లెనిన్ తర్వాత మార్క్స్ ఏంగెల్స్ సిద్ధాంతం మార్కిజంగా కాక మార్కిజం లెనినిజంగా మారింది. నేడు దేశంలో మోడీ ప్రభుత్వం రామ మందిర నిర్మాణం పేరుతో భారతదేశ ప్రజలందరినీ మతోన్మాద మత్తులో ముంచేందుకు ముందుకు సాగుతుందని ఆరోపించారు. దేశంలో నానాటికి అంతరాలను పెంచుతూ దేశ ప్రజల అభివృద్ధి లేకుండా కుట్రలు చేస్తుందని అన్నారు. నేడు భారతదేశానికి కావాల్సింది గుడ్లు కాదు, దేవుని పేరుతో రాజకీయాలు కాదు, ప్రజలకు కావాల్సింది శాస్త్రీయ దృక్పథం. ఆ వెలుగులో విప్లవాన్ని విజయవంతం చేసేందుకు లెనిన్ ఆచరించిన మార్గాన్ని దేశ ప్రజలంతా ఆచరించాలని, విప్లవాన్ని విజయవంతం చేసే కృషిలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ విప్లవాన్ని విజయవంతం చేసి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా అధికారంలో ఉన్న సాధారణ జీవితాన్ని గడిపిన గొప్ప మహా వ్యక్తి. అనేక వ్యాసాలు రాసి ప్రవాసంలో ఉన్నా కూడా అక్కడ విప్లవం రావడానికి ఎన్నో రాత్రులు నిద్రలేని రాత్రులు కష్టపడి మార్క్స్ మరణించిన తర్వాత కూడా, ఆ ఎంగెల్స్ మరణించిన తర్వాత కూడా సిద్ధాంతాన్ని ముందుకు తీసుకుపోయి కొత్త రూపకల్పన చేయగలిగింది. కార్మిక వర్గాన్ని, రైతాంగాన్ని, ప్రజలను, గ్రామాలను, పట్టణాలను ఎట్లా విప్లవోద్యమాలను విజయవంతం చేయవచ్చో అనేక విషయాలు ఒక మార్గదర్శకుడిగా, ఉపాధ్యాయుడిగా మన ముందు ఉంచాడు. విప్లవకారులందరూ కూడా లెనిన్ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు వాళ్ళని ఈ సందర్భంగా కోరుతున్నాం. ముఖ్యంగా భారతదేశం లాంటి దేశంలో కులం పేరుతో, మతం పేరుతో ప్రజల్ని ఇప్పటికీ బానిసల్లాగా, మానసిక బానిసల్లాగా తయారు చేస్తున్న మోడీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉంది. ఈ రోజు ఆకలి సాగులు చచ్చిపోతున్నారు. చదువుకున్న ఉద్యోగులు, నిరుద్యోగులు లక్షల మంది, కోట్ల మంది రోడ్లపైన ఉన్నారు. వలస కార్మికులు ఈ రోజు పొట్ట చేత పట్టుకొని పోతున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ ప్రజాపంద కరీంనగర్ ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి గుజ్జుల సత్యనారాయణ రెడ్డి, జిల్లా నాయకులు తోకల రమేష్, ఆడపు శంకర్, మార్తరాములు, కోడిపుంజల లక్ష్మి, గొల్లపల్లి చంద్రయ్య, గూడూరి వైకుంఠం, తూళశంకర్, కొట్టే తిరుపతి, వేముల లక్ష్మణ్, కలువల రాయమల్లు, మల్లయ్య, శివలాల్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఒక చిన్న విరామం. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్, ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 888646 777 990 855 2928. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 8499 333 03 9989 497 898. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని మున్సిపల్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని తెలంగాణ నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే ఠాకూర్ రాజ్ మక్కన్ సింగ్ కోరారు. ఈ మేరకు హైదరాబాద్లోని మంత్రి ఉత్తమ్ రెడ్డి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ నియోజకవర్గ అభివృద్ధితో పాటు ఇరిగేషన్, ఎల్లంపల్లి ప్రాజెక్టుపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మాట్లాడుతూ,
ఇరిగేషన్ యల్లంపల్లి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు సాగు తాగునీరును అందించాలని అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తయితే పాలకుర్తి మండలంలో మరికొన్ని గ్రామాలకు పూర్తి స్థాయిలో నీరు అందుతుందని పేర్కొన్నారు. అలాగే కార్పొరేషన్కు నిధులు మంజూరైతే డివిజన్లలో రోడ్లు, డ్రైనేజ్తో పాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తామని తెలిపారు. అలాగే పాలకుర్తి అంతర్గాంలోని ప్రభుత్వ భవనాలకు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఎమ్మెల్యే కోరారు. దీంతో పాటు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పూర్తి చేసి పాలకుర్తి అంతర్గాంలో 2 మండలాల్లో ఉన్న గ్రామాలు రామారావుపల్లి, జయ్యారం, పుట్నూరు, గుడిపల్లి సాగు తాగునీరు అందించాలని అన్నారు. అలాగే డిఎంఎఫ్ ఫండ్ 200 కోట్లు, స్పెషల్ ఫండ్ 100 కోట్లు, మొత్తం రామగుండం కార్పొరేషన్కి 300 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. దీంతో పాటు అమృత్ 2.0 కింద ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని అన్నారు. అలాగే పంచాయతీరాజ్ తరపున 40 కోట్ల రూపాయల నిధులను కేటాయించాలని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరారు. అలాగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అమృత్ 2.0 స్కీమ్లో 250 కోట్ల రూపాయల అభివృద్ధి పనుల పురోగతిపై ఏడీఎంఏ జాన్సన్తో చర్చించిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి 50 కోట్ల రూపాయల నిధులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. సొంత ఖర్చులతో రోడ్డుకి ఇరువైపులా ముళ్ల పొదలను తొలగించి ప్రయాణికుల ఇబ్బందిని తొలగించారు బీజేపీ నాయకురాలు పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి. విలేజీ రామగుండం నుంచి లింగాపూర్ వరకు రోడ్డుకి ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలు మరియు పిచ్చి చెట్లు దట్టంగా పెరిగి ప్రతిరోజు నిత్యం బస్సులు, ఆటోల్లో ప్రయాణించే ప్రయాణికుల రాకపోకలకి తీవ్ర ఇబ్బందిగా మారేది. ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను గ్రామ ప్రజలు స్థానిక బీజేపీ నాయకురాలు పాలకుర్తి జడ్పీటీసీ కందుల సంధ్యారాణి దృష్టికి తీసుకెళ్లగా వారు సానుకూలంగా స్పందించారు. ఆదివారం జేసీబీ సాయంతో రోడ్డుకి ఇరువైపులా ఉన్న ముళ్ల పొదల్ని, పిచ్చి మొక్కల్ని దగ్గరుండి మరీ తొలగింపజేశారు. ప్రయాణికులకి కలిగిన అసౌకర్యాన్ని వారి సొంత ఖర్చులతో దగ్గరుండి తొలగించినందుకు గాను గ్రామ ప్రజలంతా హర్షం వ్యక్తం చేశారు. లింగాపూర్ నుండి రామగుండం వరకు దాదాపు 3-4 కిలోమీటర్ల దూరము ఏదైతే రోడ్డుకి ఇరువైపులా తుమ్మ చెట్లు అలాగే ముళ్ళ పొదలతోటి ప్రయాణికులకి ప్రతిరోజు కూడా చాలా ఇబ్బందికరంగా మారింది. మరి ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేవాళ్ళు కావచ్చు, ఆటోలలో, వివిధ వాహనాలలో వెళ్ళే వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా మారి మరి ప్రయాణికులంతా కూడా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి విజ్ఞప్తి మేరకి ఇవాళ సొంత ఖర్చుతోటి ఈరోజు జేసీబీ పెట్టించి రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి ముళ్ళ పొదల్ని అలాగే పిచ్చి మొక్కల్ని, తుమ్మ చెట్లని మొత్తం కూడా తొలగించడం జరుగుతూ ఉన్నది దగ్గరుండి. ఎప్పుడైనా ప్రజలకు ఇబ్బంది ఉన్నదంటే మరి వెంటనే స్పందించి ప్రజల సౌకర్యార్థం ఏదైనా కూడా చేయడానికి ముందుండేటువంటి వ్యక్తులుగా ఇవాళ వారు మా దృష్టికి తీసుకురాగానే మరి దగ్గర ఉండి ఇవాళ ఈ రోడ్డును క్లీన్ చేపించడం జరుగుతూ ఉన్నది. కాబట్టి ఎక్కడైనా ఎప్పుడైనా ప్రజలకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా తప్పకుండా మేము అందుబాటులో ఉంటామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఆదివారం నుండి వేములవాడ రాజన్న దర్శనం నిరంతరాయంగా కొనసాగనుంది. వేములవాడ రాజన్న సన్నిధికి క్రమంగా సమ్మక్క భక్తుల రద్దీ పెరుగుతున్న దృష్ట్యా రాజన్న దేవస్థాన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఆదివారం రోజుతో పాటు ఈ నెల 28వ తేదీ, ఫిబ్రవరి 4వ తేదీ, 11వ తేదీ, 18వ తేదీ ఆదివారాల్లో రాత్రి నుంచి తెల్లవారులు వేములవాడ రాజన్న ఆలయం తెరిచి ఉండనుంది. కోడె మొక్కుబడి దర్శనాలు కొనసాగనున్నాయి. ఈ విషయాలను భక్తులు గమనించాలని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. భక్తులకు నిరంతరం దర్శనం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు సిటీ న్యూస్లో హెడ్లైన్స్ మరోసారి. శ్రీరాముని అక్షింతలను ఇంటింటికి చేర్చిన 49వ డివిజన్ మైనార్టీ కార్పొరేటర్ సనా ఫక్రుద్దీన్. విభిన్న సంస్కృతులు కలిగిన భారతదేశంలో ప్రజలంతా ఐక్యంగా ఉండాలంటూ సనా ఫక్రుద్దీన్ సూచన. అఖిల భారత సమ్మెకు సింగరేణిలోని అన్ని యూనియన్లు కలిసి రావాలి. సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా నరసింహారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్ విజ్ఞప్తి. సింగరేణి హెడ్ ఆఫీస్ కొత్తగూడెంకు తరలిన సింగరేణి విశ్రాంత ఉద్యోగులు. అయోధ్యలో రాముని ప్రాణ ప్రతిష్ఠకు సర్వం సిద్ధం. ప్రపంచ ప్రజలకు మార్కిజమే ఆయుధం. లెనిన్ జీవితం ప్రపంచ ప్రజలకు ఆదర్శం. సిపిఐ ఎంఎల్ ప్రజాపందా కరీంనగర్ ఉమ్మడి జిల్లా కార్యదర్శి జూపాక శ్రీనివాస్ వెల్లడి.
రామగుండం మున్సిపల్ అభివృద్ధికి నిధులు కేటాయించాలి. నియోజకవర్గ ప్రజలకు సాగు తాగునీరు అందించాలి. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కోరిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్. వేములవాడలో నేటి నుండి నిరంతర దర్శనం. ఇవి సిటీ న్యూస్ అప్డేట్స్. ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి సిటీ న్యూస్.